హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో, దానికి కాంబినేషన్గా మొటిక్కాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు కూడా వేయాలండి. ఉల్లిపాయలు వేసుకొని అవి త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయలు బాగా మగ్గే లోపల జొన్న రొట్టెకి కావాల్సిన వేడి నీళ్ళు సిద్ధం చేసుకుందామని ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు బాగా మరిగే లోపల ఇక్కడ ఉల్లిపాయలు, టమోటాలు వేసి కలుపుకొని మూత పెట్టాను. జొన్న రొట్టె అంటే చాలామందికి చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. మొటిక్కాయలు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను ముందుగానే. ఇప్పుడు రొట్టెకి పిండి తీసుకుందాం. జొన్న పిండి నేను ఆల్రెడీ మిషన్ కొట్టించుకొచ్చేటప్పుడే జొన్నలేకి ఉప్పు వేసి పిండి పట్టించుకుంటానండి. ఇంటికి వచ్చిన తర్వాత జొన్న పిండి మొత్తం జల్లించుకొని దాంట్లో ఏం లేకోకుండా నీట్గా ఒక బకెట్లోకి ఎత్తి పెట్టుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఏం జల్లెడ పట్టలేదండి, బాగా నీట్గా ఉంది పిండి. అక్కడ నీళ్లు మరిగే లోపల ఇక్కడ ఉల్లిపాయలు, టమోటాలు మగ్గేటట్లు కలుపుకున్నాను. నీళ్ళు బాగా మరిగిపోయాయండి. బాగా మరుగుతున్న నీళ్ళు తీసుకొని పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అది కొంచెం పిండి వేడి నీళ్ళు వేసాం కదండి, చాలా వేడిగా ఉంటుంది. ఈ లోపల మొటిక్కాయలు వేసి కొంచెం కారం పొడి వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇంకొక 2 నిమిషాలు మగ్గాలండి, బాగుంటుంది. ఆల్రెడీ నేను మొటిక్కాయలు ఉడికించేటప్పుడు నీళ్ళు పక్కకు వంచేసేయలేదండి, అలాగే ఉంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. నీళ్ళు పక్కకు వంచేసినామంటే డ్రైగా ఉంటుంది కదండి, అందుకు తినలేరని పిల్లలు. జొన్న రొట్టెలే కదా, కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని అదే నీళ్ళతోనే అట్లే వేసేసాను మొటిక్కాయలు. ఇప్పుడు కొద్దిగా బాగా మగ్గేదాకా మూత పెట్టుకుందాము. ఈ లోపల పిండి బాగా కలుపుకోవాలండి. జొన్న పిండి బాగా కలిపితే జిగటగా వచ్చేటట్లా అంతా బాగా పిసుక్కోవాలి. ఎంత బాగా పిసుక్కొని జిగటగా వస్తే రొట్టె చీలిపోకుండా అంత బాగా వస్తుందండి. మధ్యలో మా చిన్న పాప వచ్చి నేను చేస్తాను రొట్టె అంటుంటే కొంచెం పిండి ఇచ్చి పక్కకు పంపించానండి. ఇప్పుడు ఆల్రెడీ మొటిక్కాయల కూర కొంచెం మగ్గింది కదా అని చెప్పేసి దాంట్లోకి కొబ్బరి పొడి వేసానండి. ఆల్రెడీ నేను కొద్దిగా ధనియాల పొడి, ఎల్లిపాయలు, కొబ్బరి మిక్సీకి పట్టి ఒక బాక్స్లో పెట్టుకుంటాను. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసి ఫ్రైలోకి బాగుంటుందని వేసి మగ్గించుకుంటానండి. ఇప్పుడు జొన్న రొట్టె చూసారా, కొంచెం ముద్దగా తీసుకొని బాగా అలా తట్టుకోవాలండి. అంచులు తిక్కేటప్పుడు మనం అంచులు చీలిపోకుండా అట్లా చెయ్యి అడ్డం పెట్టుకొని అంచులు మొత్తం గట్టిగా ఒత్తేసుకోవాలి. కింద పైన కొద్దిగా పిండి వేసుకుంటూ కొంచెం రేకుల కట్టెతోనేనండి, నాకు చేతితో తట్టడం రాదు. నేను రేకుల కట్టెతోనే తిక్కుతాను. అలా చిన్నగా చపాతీలాగా గట్టిగా తిక్కకోకుండా కొంచెం లూజ్గా పట్టుకొని తిక్కి రొట్టె అంతా నీట్గా తట్టుకోవాలండి. లాస్ట్కి కొంచెం అంచులంతా చీలినట్లా అట్లా ఉంటాయి కదండి, అట్లా లేకోకుండా చివర్లో మళ్ళీ చేయడం పెట్టుకొని అంతా ఉత్తేసుకోవాలి. అంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కినాక రొట్టె వేయాలండి. చూడండి పొగలుగా వస్తుంది కదా. జొన్న రొట్టెకి బాగా హీట్గా ఉంటే పెనం బాగా కాలుతుందండి రొట్టె.
జొన్న రొట్టె పైన కొంచెం తడి కూడా అనుకోవాలండి. మనం కింద పిండి ఎక్కువ వేసి తిప్పుకుంటూ కాలుస్తాం కదా, రొట్టె తడతాం కదా, ఆ పిండి లేకోకుండా బాగా నీట్గా ఉంటుంది తడి వేసుకుంటే. అలా వేసుకొని కొంచెం తడి ఆరిన తర్వాత తిరగేసుకోవాలి. అప్పుడైతే కింద పెనంకి అతుక్కోదండి, తడి ఉండదు కదా, కాబట్టి అతుక్కోదు. మనం అలా తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకుంటే జొన్న రొట్టె బాగా కాలుతుందండి. జొన్న రొట్టె అంటే చాలామందికి చాలా ఇష్టము. కొంతమందికి చేసుకునేకి కూడా రాదు. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అటు సైడు మొట్టికాయల కూర కూడా రెడీ అయిపోయింది కదండి, ఇటు సైడ్ రొట్టె కూడా రెడీ అయిపోయింది. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.